హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీఎస్సీ టీఎస్పీసీ లెక్చర్స్. ఇంగ్లీష్ సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది లాస్ట్ వీడియో నుంచి. సో దాంట్లో స్పెషల్గా మనం వర్బల్ ఎబిలిటీ వొకాబులరీని ఎలా డెవలప్ చేసుకోవాలనేది మెయిన్గా మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువ మంది ఈ మధ్యన చూస్తే తెలుగు మీడియం నుంచి చాలా మంది రాస్తున్నారు బ్యాంకింగ్ సెక్టర్లో, అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్కి. సో వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇది టఫ్ అవుతుంది ఈ సెక్షన్ అనేది, దీంట్లో స్కోర్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. సో వన్స్ ఈ సెక్షన్ మీరు స్ట్రాంగ్ అయితే ఆటోమేటిక్గా స్కోర్ అనేది పెరుగుతుంది, జాబ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో దీంట్లో మెయిన్గా ఈ సిరీస్లో మెయిన్ థీమ్ ఏంటంటే మనం వొకాబులరీని ఒక కొత్త టెక్నిక్, అంటే మన జనరల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ మన చుట్టూ తిరుగుతున్నవే దాంతో మనం కనెక్ట్ చేసుకొని ఇంగ్లీష్ వొకాబులరీని ఎలా డెవలప్ చేసుకోవడం అనేది ఈ సిరీస్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. సో లాస్ట్ వీడియోలో అదే మనం చేసాం. ఈ వీడియోలో కూడా పర్ డే ఆర్ 2 డేస్కి ఒకసారి 10 వర్డ్స్ని మీతో షేర్ చేయబోతున్నాను. అయితే స్పెషల్గా మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఎందుకు స్టార్ట్ చేసామంటే ఈ మధ్యన మీరు చూస్తే ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ ఉంది మేలో. సో దానికి ఎక్కువ మంది ప్రిపేర్ అవుతున్నారని ఒక ఫీడ్బ్యాక్ అయితే ఉంది. అలాగే బ్యాంకింగ్ సెక్టర్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో బ్యాంక్ ఎగ్జామ్స్కి, వాళ్ళు కూడా ఈ సిరీస్ అనేది హెల్ప్ అవుతుంది. ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయండి, కంపల్సరీ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా వొకాబులరీని ఎలా మనం డెవలప్ చేసుకోవచ్చు అనేది కొన్ని కొత్త టెక్నిక్స్ ద్వారా మీరు చూడబోతున్నారు. అయితే నా వరకు వస్తే నేను ఒక ఆథర్ని, ఎక్స్పర్ట్ ఆథర్ సర్టిఫికేట్ కూడా వచ్చింది నాకు ఈజీఎన్ ఆర్టికల్స్. సో ఈ వెబ్సైట్లో ఏంటంటే ఒక ఆర్టికల్ సబ్మిట్ చేస్తే అది దాన్ని యాక్సెప్ట్ చేయడం అనేది చాలా కష్టం. ఈవెన్ ఒక గ్రామర్ మిస్టేక్ వచ్చిన కూడా ఆర్టికల్ అనేది వాళ్ళు తీసుకోరు. సో ఇది ఒక టైప్ ఆఫ్ సర్టిఫికేషన్ నాకు ఇంగ్లీష్ పరంగా ఆ గ్రిప్ మీకు తెలియడానికి. అయితే ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగాట్ అనే వర్డ్ని తీసుకుందాం. సో ఇక్కడ బిగాట్ అంటే బేసిక్ థింగ్ ఏంటంటే వన్ హూ ఈస్ ఫిల్డ్ విత్ ఎక్సెసివ్ ఎంతూసియాజం ఇన్ రిలీజియస్ మ్యాటర్స్. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ గోపాల మూవీ చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్వామీజీని తీసుకుంటే ఇప్పుడు తన రిలీజన్ కానీ తన మతాన్ని కానీ తన గురించి కానీ ఏదైనా వ్యతిరేకంగా అన్నా సరే, దేవుడి గురించి వ్యతిరేకంగా అన్నా సరే ఇమీడియట్గా టాలరేట్ చేయకుండా కంప్లీట్గా వెక్స్ అయిపోయి రివర్స్ తన ఆర్గ్యుమెంటే కరెక్ట్ అనే ఒపీనియన్కి వచ్చేసారు. అంటే తన ఒపీనియన్ ఏదైతుందో దాని మీద చాలా స్ట్రాంగ్గా ఉంటాడు, ఆ స్టాండ్ అనేది తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఆ గోపాల మూవీలో దేవుడి మీద కేసు వేయడం జరుగుతుంది వెంకటేష్ గారు. సో ఇదేంటంటే కొన్ని కోర్ట్ సీన్స్ చూసాం, ఈయన ఎలా స్టాండ్ తీసుకుంటారో అలాగే ఈయన కూడా స్టాండ్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి చెప్పాలంటే బిగాట్ అంటే సింపుల్గా మనకి ఇంటాలరెంట్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. సో ఈయన ఏంటంటే రిలీజియన్, మతం అనేది పిచ్చి, ఆయన నమ్మిన సిద్ధాంతమే కరెక్ట్ అనే ఒపీనియన్తో ఉన్న మనిషి అనమాట ఈయన. సో ఆటోమేటిక్గా ఇప్పుడు వెంకటేష్ గారు ఈయనతో ఒక ఆపోజిట్ ఒపీనియన్తో వెళ్తే అది తనకి ఇష్టం ఉండదు, ఒప్పుకోరు కూడా. సో ఇలాంటి టైప్ ఆఫ్ పర్సన్స్ని మనం బిగాట్ అంటాం అనమాట. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ బిగాట్కి ఈ గోపాల మూవీతో మనం ఈజీగా లింక్ చేసుకోవచ్చు. సో స్పెషల్గా చెప్పాలంటే ఎక్సెసివ్ ఎంతూసియాజం అంటే అత్యుత్సాహం అనమాట దేంట్లో, రిలీజియస్ మ్యాటర్స్లో. నెక్స్ట్ బొహిమియన్ అంటే అన్కన్వెన్షనల్ స్టైల్ ఆఫ్ లివింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అన్కన్వెన్షన్ అంటే చాలా డిఫరెంట్ అనమాట, రొటీన్కి భిన్నంగా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ హార్ట్ అటాక్ మూవీ చూస్తే నితిన్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఎక్కడ ఒక దగ్గర ఉండరు, మేబీ ఒక ట్రావెలర్ అనమాట. సో ఒక దేశం నుంచి ఇంకో దేశానికి అక్కడే వర్క్ చేయడం, మళ్ళీ ఇంకో దేశానికి వెళ్ళిపోవడం. సో ఇవన్నీ అంటే ఒక డిఫరెంట్ ఇండివిజువల్ లివింగ్ అనమాట. ఇది తిన లైఫ్ స్టైల్ అంటే చాలా డిఫరెంట్, ఒక దగ్గర స్థిరంగా ఉండరు. సో ఇలాంటి పర్సన్స్ మనం బొహీమియన్ అంటాం. సో సింపుల్గా మనం ఈ హార్ట్ అటాక్ మూవీ నితిన్ క్యారెక్టర్ మనం లింక్ చేసుకోవచ్చు. బొహీమియన్ అంటే అన్కన్వెన్షనల్ స్టైల్ ఆఫ్ లివింగ్, అంటే డిఫరెంట్ స్టైల్ అనమాట. చాలా యూనిక్గా ఉంటుంది, మనకి ఎక్కడ చూడలేని టైప్ ఆఫ్ లివింగ్ అనమాట ఇది. నెక్స్ట్ క్యాకోగ్రఫిస్ట్ అంటే వన్ హూ ఈస్ బ్యాడ్ ఇన్ స్పెల్లింగ్స్. సో ఏంటంటే స్పెల్లింగ్స్ ఎవరైతే ఎక్కువ తప్పులు రాస్తారో వాళ్ళని క్యాకోగ్రఫిస్ట్ అంటారు. సో సింపుల్గా ఇన్ కేస్ మీరు తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే కొన్ని డిఫికల్ట్ వర్డ్స్ మీరు ఏమైనా ఫేస్ అయితే కొన్నిసార్లు మనం మిస్టేక్స్ రాస్తాం. ఈవెన్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ నేను కూడా కొన్నిసార్లు కొన్ని వర్డ్స్కి కరెక్ట్గా స్పెల్లింగ్ రాయలేను. సో కొంతమంది ఉంటారు స్పెల్లింగ్స్ పెద్దగా రాయలేరు అనమాట. సో వాళ్ళని క్యాకోగ్రఫిస్ట్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి జయం మూవీలో నితిన్ సదా మధ్యలో ఒక చిన్న పాప ఉంటుంది, తనంటే ఒక ట్రైన్ మీద ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ రాస్తుంది అనమాట. సో ఇదేంటే ఎవరికి అర్థం కాదు. ఇది మనకి ఒక సింపుల్ ఎగ్జాంపుల్, సింబాలిజం ఏంటంటే ఇక్కడ స్పెల్లింగ్స్ తినికి రావు అంటే రైటింగ్ రాదు, స్పెల్లింగ్స్ కూడా రివర్స్ రాస్తుంది కాబట్టి. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి జై మూవీలో ఆ పాప రాసిన ఈ సెంటెన్స్ అనేది. సో వీటిని మనం సింపుల్గా ఏమంటాం అంటే కాకోగ్రఫిస్ట్ అంటాం. ఎవరైతే స్పెల్లింగ్స్ ఎక్కువ తప్పులు రాస్తారో వాళ్ళని మనం క్యాకోగ్రఫిస్ట్ అంటాం. అలాగే క్యానిబల్. సో క్యానిబల్ అంటే వన్ హూ ఫీడ్స్ ఆన్ హ్యూమన్ ఫ్లెష్ అనమాట. సో ఎవరైతే మనిషి మాంసం మీద డిపెండ్ అవుతారో, అవి తింటారో వాళ్ళని మనం క్యానిబల్స్ అంటాం. సో సింపుల్గా చెప్పాలంటే ఆది మానవులు అని చెప్పుకోవచ్చు. సో ఆది మానవులు ఎక్కువ మన మనుషుల తాలూకా మాంసాన్ని తింటారు కాబట్టి వాళ్ళని మనం
క్యానిబల్ అని ఇంగ్లీష్లో అంటాం. నెక్స్ట్ ఏంటంటే చావునిస్ట్ అనమాట. సో ఇక్కడ చావునిస్ట్ అంటే ఒక వ్యక్తి కంప్లీట్గా ఒక ఐడియాకి డివోట్ చేయడం, సో అంకిత భావంతో ఉన్నాం ఒక ఐడియాకి. సో ఇక్కడ ఏంటంటే మనకి చావునిస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మనం అభిషేక్ బచ్చన్ తీసుకుందాం. సో ఈయన ఒకే ఒక ఐడియా ఏంటంటే మొబైల్ని వాడండి, పేపర్ని సేవ్ చేయండి. సో ఇది ఈ కాన్సెప్ట్ కోసం ఈ ఐడియా కోసం తను కంప్లీట్గా దీనికోసం డెడికేట్ చేస్తున్నాడు. సో అలాంటి వాళ్ళని మనం చావునిస్ట్ అంటాం అనమాట. సో సింపుల్గా ఏంటంటే ఒక పర్సన్, ఎవరైనా ఒక వ్యక్తి ఒక ఐడియా కోసం కంప్లీట్గా డెడికేట్ చేస్తే, దానికోసం పూర్తిగా అంకిత భావంతో ఉంటే వాళ్ళని మనం చావునిస్ట్ అంటాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే కన్విజర్ అంటారు. కన్విజర్ అంటే క్రిటికల్ జడ్జ్ ఆఫ్ ఎనీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ కన్విజర్ అని ఎవరు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పడుతుందిగా ప్రోగ్రామ్ చూస్తే మీరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మనకు కనిపిస్తారంట. ఈయన అంటే ఒక కన్విజర్ అని సింపుల్గా చెప్పాలంటే ఒక ఎక్స్పర్ట్. ఏదైనా ఫీల్డ్ తీసుకోండి, ఆ ఫీల్డ్లో ఒక ఎక్స్పర్ట్ని మనం చూస్తే వాళ్ళని కన్విజర్స్ అంటాం అనమాట. సో వీళ్ళు ఏంటంటే ఒక క్రిటికల్ జడ్జ్మెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే కమెంట్స్ పాస్ చేస్తారు, ఇది కాదు అలా చేయాలి, అది కాదు అలా పాడాలని అంటారు అనమాట. సో వీళ్ళని ఏమంటారంటే కన్విజర్ అంటారు అనమాట. సో నెక్స్ట్ పార్ట్కి వస్తే మనం కాంటెంపరీస్ అంటే పర్సన్స్ లివింగ్ అట్ ద సేమ్ టైం. సో ఒకేసారి ఎవరైతే ఫేమస్ పర్సనాలిటీస్ ఉన్నారో అదే టైంలో ఇంకో పర్సన్ కూడా అదే టైంలో ఉన్నారంటే వాళ్ళని మనం కాంటెంపరీస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధ నెక్స్ట్ మహావీర చూసుకుంటే వీళ్ళిద్దరంటే ఒకే పీరియడ్ టైంలో ఉన్నారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి హిస్టరీలో, కాంటెంపరీ ఆఫ్ బుద్ధ అంటే మహావీర అని. ఏంటంటే ఒకే టైంలో ఇద్దరు ఫేమస్ పర్సనాలిటీస్ అదే టైంలో ఉన్నారని మనకి తెలుస్తుంది. సో ఇక్కడ ఏంటి కాంటెంపరీ ఆఫ్ బుద్ధ ఎవరంటే మహావీర. సో ఈ హిస్టరీ మనకి బాగా గ్రిప్ ఉంది కాబట్టి ఇది కాంటెంపరీ అనే వర్డ్ మనకి ఎప్పుడు తరచుగా వచ్చే వర్డ్. నెక్స్ట్ ఏంటంటే కన్వల్సెంట్. సో కన్వల్సెంట్ అంటే వన్ హూ ఈస్ రికవరింగ్ హెల్త్ ఆఫ్టర్ ఇల్నెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరో చూస్తే ఆయనకి క్యాన్సర్ వచ్చింది. సో క్యాన్సర్ నుంచి రికవర్ అవుతూ ఇప్పుడేమో క్రికెట్ ఆడుతున్నారు అనమాట. సో ఇలాంటి స్టేజ్ని మనం ఏమంటామంటే కన్వల్సెంట్ అంటాం అనమాట. నెక్స్ట్ కోక్వెట్ అంటే ఉమెన్ హూ ఫ్లర్ట్స్ విత్ మ్యాన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆ గబ్బర్ సింగ్ మూవీ తీసుకుంటే ఇక్కడ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అంటే కొంచెం ఆ పవన్ కళ్యాణ్ ఫ్లర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ మనం ఏమంటాం అంటే కోక్వెట్ అంటాం. సో ఇది బేసిక్గా ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఆల్మోస్ట్ ఆల్ మనకి తెలిసిన ఎగ్జాంపుల్స్ లింక్ చేయడం జరిగింది, ఎక్కడ డిఫరెంట్గా తీసుకోలేదు. అది కూడా మనం రోజు చూసే ఎగ్జాంపుల్స్ని మనం లింక్ చేయడం జరిగింది. సో ఇది మనం వొకాబులరీని ఎలా డెవలప్ చేసుకోవచ్చు అనేది. ఇన్ కేస్ మీకు కూడా ఏమైనా స్పెషల్ ఐడియాస్ ఉంటే ఒక్కొక్క వర్డ్కి నాకు కింద కమెంట్ బాక్స్లో మీ ఐడియాస్ని షేర్ చేయండి. ఇంకా బెటర్గా ఉంటే దాన్ని మనం నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఇంకా లింక్ చేయడం జరుగుతుంది. సో ఇదంతా ఏంటంటే ఒక టీమ్ వర్క్గా చేద్దాం. ఇది నా ఒక్కరికి కాదు, మీతో పర్సనల్గా నేను షేర్ చేస్తుంది అంటే ఇది చాలా మందికి యూజ్ అవుతుంది. మన ఐడియాస్ అనేవి నెక్స్ట్ జనరేషన్స్ యూజ్ అవుతాయి. సో అది మెయిన్ థీమ్ ఈ టీమ్ వర్క్లో ఒక భాగం అనుకోండి. సో ప్లీజ్ కమెంట్ చేయండి. ఇన్ కేస్ ఒక్కొక్క వర్డ్కి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, మీ ఐడియా ఏముందో అది ప్లీజ్ కమెంట్ చేయండి కింద కమెంట్ బాక్స్లో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఐఏఎస్ ఏపీఎస్సీ టీఎస్పీసీ లెక్చర్స్. అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు పర్సనల్గా వీడియోస్ని షేర్ చేయండి, అలాగే ఆ వీడియోస్ని లైక్ చేయండి. సో ఇన్ కేస్ మీరు ఏదైనా కమెంట్ చేయాలనుకుంటే కమెంట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.